ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని కలవాలంటే 42 డూ అండ్ డోంట్స్ నిబంధనలు పాటించాల్సి ఉంటుందని రాయల్ ఎన్ఫీల్డ్ మాజీ బ్రాండ్ స్ట్రాటజిస్ట్ కావేరి బారువా ఓ ఫ్యాట్ కాస్ట్ లో చేసిన వ్యాఖ్యలు ఇటీవల పెద్ద దుమారం రేపిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ వివాదం తీవ్ర రూపం దాల్చడంతో తాజాగా కావేరి బారువా పబ్లిక్ గా క్షమాపణ చెప్తూ ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఇటీవల ఓ ఫ్యాట్ కాస్ట్ సందర్భంగా నేను మాట్లాడిన ఒక వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ సంభాషణలో అల్లు అర్జున్ ను కలుసుకునే ముందు ఎలా ఉండాలో చెప్పే డూ అండ్ డోంట్స్ గురించి నేను కొన్ని వ్యాఖ్యలు చేశాను. అయితే ఆ తర్వాత ఆలోచిస్తే నేను చాలా తప్పుగా మాట్లాడాలని అనిపించింది. నా కామెంట్స్ కి సంబంధించి నా వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. క్లారిటీగా చెప్పాలంటే 42 డూ అండ్ డోంట్స్ అనే లిస్టు అల్లు అర్జున్ తరపున నాకెవరూ ఇవ్వలేదు. నేను చేసిన వ్యాఖ్యలు సంభాషణలో భాగంగా వచ్చినవే తప్ప వాటికి ఆధారాలు లేవు. నేను అలా మాట్లాడినందుకు, దానివల్ల అందరినీ ఇబ్బంది పెట్టినందుకు క్షమాపణ కోరుతున్నా. నా వ్యాఖ్యల్ని మనస్ఫూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను. అల్లు అర్జున్ పై నాకెంతో గౌరవం ఉంది. నా విషయంలో కలిగిన అసౌకర్యం చింతిస్తున్నానని ఆమె నోట్లో పేర్కొన్నారు. పాడ్కాస్ట్ లో కావేరి బారువా మాట్లాడుతూ అల్లు అర్జున్ కలుసుకునే ముందు తమ బృందానికి కఠిన నిబంధనలు జాబితా ఇచ్చారని చెప్పారు. ఆయన నేరుగా చూడకూడదు, అనుమతి లేకుండా మాట్లాడకూడదు, ఫోటోషూట్ సమయంలో నిర్దిష్ట ప్రోటోకాల్ పాటించాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్టార్ ప్రోటోకాల్ అంటూ పెద్ద చర్చ మొదలైంది. కొంతమంది నెటిజన్లు దీనిపై ఆశ్చర్యం వ్యక్తం చేయగా మరికొందరు అల్లు అర్జున్ పై ట్రోలింగ్ దిగారు. అల్లు అర్జున్ కలవాలంటే ఇన్ని కండిషన్లా అంటూ సోషల్ మీడియాలో సెటర్లు వెలువెత్తాయి. దీనిపై అల్లు అర్జున్ టీం ఘాటుగా స్పందిస్తూ ఓ లేఖ విడుదల చేసింది. కావేరి బారువా చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని స్పష్టం చేశారు. అల్లు అర్జున్ అందరితో గౌరవంగా, స్నేహంగా మెలుగుతారని, అసలు 42 ప్రోటోకాల్ లాంటి జాబితా లేదని పేర్కొన్నారు. తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, అవసరమైతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో వివాదం మరింత వేడెక్కింది. సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో కావేరి బారువా తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటూ తాజాగా క్లారిటీ ఇచ్చారు. సంభాషణలో భాగంగా చెప్పిన వ్యాఖ్యలు వాస్తవాలుగా చూపించకూడదని, అవి తన వ్యక్తిగత అనుభవాల భావన మాత్రమేనని తెలిపారు. అల్లు అర్జున్ పట్ల, ఆయన చేసిన పని పట్ల తన గౌరవం ఉందని, తన వ్యాఖ్యల వల్ల కలిగిన అసౌకర్యానికి హృదయపూర్వక క్షమాపణ కోరుతున్నానని చెప్పారు. మొత్తానికి ఒక వైరల్ క్లిప్ తో మొదలైన వివాదం అధికారిక ప్రకటనలో క్షమాపణతో ముగింపు దశకు చేరినట్లుగా సినీ వర్గాలు భావిస్తున్నాయి.